ఏముంది, పెళ్లి చేసుకున్నాక మార్చుకోవచ్చులే. చాలా జాగ్రత్త అమ్మా. కనీసం వారానికి ఒకరు నాకు ఫోన్ చేస్తారు, అన్నా ఇలా వివాహం జరిగిపోయింది, మావాడు ఇంకా రక్షణలో లేడు, చాలా బాధపడుతున్నాం. ముఖ్యంగా సహోదరులకు చెప్తున్నా, టేక్ ఎ స్టాండ్ మై సిస్టర్. అవతలి వ్యక్తి యేసు ప్రభువును నమ్మి రక్షింపబడినటువంటి విశ్వాసి అయితే తప్ప మీ జీవితాల్లో వారిని అనుమతించకండి. మీ పెద్దల ప్రెషర్ అయినా సరే, మీ కులం యొక్క ప్రెషర్ అయినా సరే వారితో మాట్లాడండి, కానీ ఇలాంటి దేవుని వాక్య విరోధమైనటువంటి వాటిని మీ జీవితంలో అనుమతించకండి. సేమ్ థింగ్ విత్ యంగ్ బాయ్స్, యవనులు. చాలాసార్లు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను. మిద్దెకి ఒక ఆయన తాడేసాడంట కిందోడికి, ఒరే పట్టుకొని ఎక్కరా అంటున్నాడు. ఎక్కేవాడు గుంజితే పైనోడు పడతాడా, లేకపోతే కిందున్నోడు గుంజితే పైనున్నోడు గుంజితే కిందోడు పైకి వస్తాడా? ఆత్మీయతలో కూడా అంతే. నీ స్థాయి ఏంటి? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నీ జీవితం ఎంత గొప్పది. అలాంటిది తీసుకుపోయి నువ్వు ఎవరికి కట్టబెడుతున్నావు? రాజైనా ఆహాబుతో వియ్యమందుతావా? యువర్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఎవరితో ఉంది? మీరు ఎవరితో వియ్యమందుతున్నారు? మీ ఇచ్చిపుచ్చుకోవడాలు ఎవరితో ఉన్నాయి? నేను లోకంలో మీరు ఉండకండి అని చెప్పట్లేదు, లోకంలో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు, మీ బంధుమిత్రులతో మీ సంబంధం ఉండకూడదని చెప్పట్లేదు. కానీ మీ కుటుంబాలను నియంత్రించేంతగా వారిని లోపలికి రానివద్దు. మీ కుటుంబాన్ని, మీ ఫెయిత్ను నియంత్రించేంతగా వారి ఇన్ఫ్లుయెన్స్, వారి యొక్క ప్రభావం, అది కులమైనా సరే, అది మతమైనా సరే, అది ప్రాంతమైనా సరే, భాష అయినా సరే, ఏదైనా సరే, బంధువర్గమైనా సరే, లెట్ నథింగ్ కంట్రోల్ యువర్ ఫెయిత్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుతో మీకున్న సంబంధాన్ని ఇవేవీ కూడా నియంత్రించకుండా ఉండేందుకు మీరు సిద్ధపడాలి. దాన్నే పరిపక్వత అని అంటారు. ఇశ్రాయేలు రాజు యెహోవా యుద్ధ విచారణ చేయుటకు ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు. వాక్యం చెప్తే ఈయనకేమనిపిస్తుంది? కీడు వినిపిస్తుంది. వాక్యం చెప్తే ఏమి వినిపిస్తుంది? కీడు వినిపిస్తుంది. ఎవరికి? రాజు అయినటువంటి ఆహాబుకు. శిష్యులకు వాక్యం చెప్తే ఏమనిపిస్తుంది? సరి చేసుకోవాలనిపిస్తుంది. ప్రోత్సహింపబడతారు, కట్టబడతారు, ప్రభువులో బలమొందుతారు. కానీ దేవుని ఆవరణమును రుచి చూడని వారు, దేవుని రక్షణ సువార్తను రుచి చూడని వారు, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకమును పొందినటువంటి వారు, దేవుని వాక్యములో ఉన్నటువంటి రిప్రోచ్, దేవుని వాక్యములో ఉన్నటువంటి కరెక్షన్, దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రోత్సాహం, దేవుని వాక్యంలో ఉన్నటువంటి బోధ విన్నా కానీ వినని వారుగా ఉంటారు. వారికి ఏమనిపిస్తుంది? అది వీడెప్పుడూ నా గురించి మంచి చెప్పడరా, వీడెప్పుడూ నన్ను తిడతానే ఉంటాడు అని అనుకుంటారు. పరిపక్వత లేమికి ఉన్నటువంటి తేడా ఇది.